బీహార్ సంగతి చూద్దామండి. ఇప్పుడు మంది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వారికి ఓటు ఉంది. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఒక రాష్ట్రంలో అడల్ట్ పాపులేషన్ 18 సంవత్సరాలు నిండినటువంటి వారి సంఖ్య 100 అనుకోండి. 100 ఉండాలి. లేదు 99, 98 ఉన్నా అక్కడ పర్వాలేదు. ఒకటో రెండో మిస్ అయ్యి అనుకోవచ్చు. లేదు 150 50 తీసేయాలి. అది చనిపోయిన వాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళు, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు, ఫారినర్స్, చొరబాటుదారులు అనుకోవచ్చు. కానీ బీహార్లో ఏం జరిగింది? బీహార్లో 8,22,00,000 మంది అడల్ట్ పాపులేషన్ అండి. 8,22,00,000 మంది జనాభా వయోజనులు ఉంటే వీరు ఎస్ఐఆర్ తర్వాత ఓటర్ల సంఖ్య 7,42,00,000 అండి. అంటే దగ్గర దగ్గర 80 లక్షల మంది బీహార్లో ఓటు హక్కు లేకుండా చేశారండి. ఇందులో ఏం చేశారు? ఇప్పుడు మనకి వయోజన జనాభా ఎంతో తెలుస్తుంది. పురుషులంతా మహిళలంతా తెలుస్తుంది. మహిళల సంఖ్య 16 లక్షలు తగ్గిందండి. వాళ్ళు ఉండాల్సిన దానికి ఓటర్లకి అంత తేడా రాకూడదుగా. ఇంకోటి, ఇప్పుడు బీహార్లో ఉన్నటువంటి ముస్లిం జనాభా యొక్క శాతం అది ఇంచుమించుగా 17% అండి. అయితే వారు తీసేసినటువంటి దాంట్లో ముస్లిం వారి సంఖ్య 33% అండి. అంటే దామాషా ప్రకారం పోవాలి, పోతే అసలు పోకూడదు. అంటే మీకు 8,22,00,000 ఓట్లు ఉండాలి. అది 7,42,00,000 రావడమే పొరపాటు. అందులో మళ్ళీ ఎక్కువగా పోయినటువంటి వారు మహిళలు, ముస్లింలు, దళితులు, ఆదివాసీలు. ఆ లెక్కలు కూడా ఉన్నాయి. అంటే ఇది టార్గెటెడ్గా డిసెన్ఫ్రాంచైజ్మెంట్ జరుగుతోంది అనేటటువంటి అనుమానాలకి తావస్తుంది. టార్గెట్ చేసి ఇప్పుడు మనకి ఏం చెప్పారు? చొరబాట్లు దాన్ని ఏరివేయడానికి పెట్టామని అన్నారు ముందు. ఇది కాసేపు ఇలా పక్కన పెట్టండి. అసలు ఇక్కడే తేడా ఉంది చాలా. చొరబాటుదారులు అన్నారండి. చొరబాటుదారులు అసలు 67 లక్షల మంది తీసేసామని చెప్పి ముందు ఒక ప్రకటన ఇచ్చారండి. 67 లక్షల మంది ఎవరు 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 అని అడిగితే సమాధానం చెప్పట్లేదండి. కోర్టులో వేసినా కోర్టు కూడా మేము ఇవ్వాల్సిన అవసరం లేదన్నారండి. కోర్టు 1కి 10 సార్లు ఏమైనా సరే ఇవ్వండి అని అన్న తర్వాత లిస్టు పెట్టారండి. ఆ లిస్ట్ కూడా ఎలా పెట్టారంటే బ్రహ్మారెడ్డి గారు చాలా తెలివిగా పెట్టారు. లిస్టు ఇదిగో 67 లక్షల పేర్లను ఇవ్వలేదండి. ఏ బూత్గా బూత్, ఏ ఊరికి కూడా కాదు, ఏ పంచాయతీగా పంచాయతీ కూడా కాదు, ఏ బూత్గా బూత్లో ఆ బూత్లో ఎవరిని తీసేవో అక్కడ అంటించారండి. అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మొత్తం అంత అధ్యయనం చేయాలంటే చాలా శ్రమ పడాలన్నమాట. అయినా కూడా కొంతమంది అవన్నీ సేకరించి అంతా కన్సాలిడేట్ చేసుకొని చూస్తే వీరు చొరబాటుదారులు అన్నట్టుగా ఈ పేరు ఎదురుగుండా ఓటు తీసేసినటువంటి కారణం చొరబాటుదారుడు ఒక్కడే లేదండి. బీహార్లో మొన్న జరిగినటువంటి ఎస్ఐఆర్లో అబ్జెక్షన్స్ వస్తాయి కదా, వీళ్ళు ఇక్కడ ఉండట్లేదు, లేకపోతే పోయారు అన్నవి. అవి మొత్తం కలిపితే మీకు 2.5 లక్షలు అండి. 2.5 లక్షల్లో మీకు ఇందులో మేము విదేశీయులు, మాకు ఓటు హక్కు వద్దు అని స్వయంగా ప్రకటించుకున్నటువంటి వాళ్ళు సుమారుగా 790 మంది అంత ఉంది. అది కూడా హాస్యాస్పదమే అనుకుందాం, పోని అన్నారు. ఫారినర్స్ అనే అబ్జెక్షన్స్ మామూలుగా వచ్చినటువంటివి 1,087 అండి. ఇది 2.4 లక్షలు అబ్జెక్షన్స్ మొత్తం మీద వస్తే అందులో ఫారినర్స్ అబ్జెక్షన్ వచ్చినటువంటివి ఇది 7,42,00,000 మందిలో అబ్జెక్షన్స్ వచ్చినటువంటివి, ఫారినర్స్ అబ్జెక్షన్ వచ్చినటువంటివి 1,087 అండి. అందులో 779 ఏమో స్వయంగా ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ అన్నారు. పక్కన పెడతాం. ఇంకా అంటే ఇది అబ్జెక్షన్ అని ఇందులో కాస్త పసు ఉంది, దీన్ని పరిశీలించాలి అని ఎలక్షన్ కమిషన్ స్వీకరించినటువంటి 390లో ముస్లిం పేర్లు ఉన్నవి 87. అది సీమాంచల్లో అంటే ఎక్కువ అక్కడే చొరబాటు ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ విదేశీయులు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రాంతాల్లో మొత్తం అంత ఆరా తీసిన తర్వాత తేలింది ఏమిటంటే 5 విదేశీయులని తేలింది. ఆ 5లో 2 పోయారని తేలిందండి. మొత్తం మీద 3. అంటే ఇదంతా కూడా చొరబాటుదారులది కాదు ఎక్సర్సైజ్ తెలిపింది. వీళ్ళు ఏ రకమైనటువంటి ప్రక్షాళన చేశారు ఓటర్ల జాబితాలో అని చూస్తే మీకు
26,000 పేర్లండి. మొత్తం బీహార్లో ఉన్నటువంటి ఆ 7.42 కోట్ల లిస్టులో 26,000 పేర్లు అర్థం పడుతుంది. అంటే ఏబిసిడీలు జీ రాశారు చూడండి, అలాంటివి జిబ్రిష్ అంటారు. ఆ రకమైనటువంటి పేర్లు. ఏం ప్రక్షాళన జరిగింది? లేదు. 5.2 లక్షలు అంటే 5,20,000 ఓట్లు డూప్లికేట్ ఓట్లు అండి. మన అధ్యయనం చేసి తెలిసింది. వాళ్ళు ఫైనల్ లిస్ట్ ప్రకటించిన తర్వాత ఇది అవి తీరేదండి. అన్నాక తీసేసాము, ఇది ప్రక్షాళన చేసాము అని 7.42 లక్షల ఓటర్లు ఇది ఫైనల్ జాబితా అన్న తర్వాత దాంట్లో అది అధ్యయనం చేస్తే అందులో 26,000 ఓట్లు జిబ్బరిష్ అండి, 5.2 లక్షల ఓట్లు డూప్లికేట్ అండి, 6,000 ఓట్లు జెండర్ సరిపోవట్లేదు. అంటే ఆడ మగ ఇంకొక మూడో లింగం అని ఉంది కదండి, ట్రాన్స్జెండర్. ఆ 3 కాకుండా ఏదో రాసేసారండి. అవి 6,000 అండి. పోనీ అది వదిలేద్దాం కాసేపు. 51,000 ఓట్లు ఫాల్టీ రిలేషన్షిప్స్. అంటే మామూలుగా తల్లిదండ్రుల పేర్లు కానీ భర్త పేరు కానీ రాస్తారు కదా, ఆ 3 కాకుండా మావయ్య పేరని లేకపోతే బాబాయ్ పేరుని రాస్తారండి. ఎవరు రాస్తున్నారు? ఎలా వచ్చాయి ఇవన్నీ? అవి ప్రక్షాళన చేయలేదండి. ఇది ఫైనల్ లిస్ట్లో చెప్తున్నాను. ఇది ఇంకోటి ఇంతకన్నా ఘోరమైంది ఏంటంటే 12 లక్షల ఓటర్ల చిరునామాలు తప్పండి. 12 లక్షల ఓటర్ల చిరునామాలు తప్ప. ఇంతకన్నా ఘోరం చెప్తాను మీకు 24 లక్షల ఇళ్లల్లో 10 కన్నా ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారని నమోదండి. ఇలా 10 కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్నారు అని చెప్పినటువంటి ఓటర్ల సంఖ్య 3.2 కోట్లండి. 3,20,00,000 అండి. 3,20,00,000 అండి. అంటే ఈ 10 కన్నా ఎక్కువ అంటే మీరు 10, 11 అనుకుంటారేమో, కాదు. ఒక్కొక్క ఇంట్లో 509 మంది, 409 మంది, 230 మంది, 256 మంది, 340 మంది, 180 మంది ఒకే ఇంట్లో ఒకే చిరునామా. ఈ 509, 409 2 పరిశీలన చేశారండి జర్నలిస్టులు. అసలు 509 మంది ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో చూద్దాం వెళ్ళారండి. 409 మంది ఉన్నటువంటి ఇల్లు ఎలా ఉంటుందో చూద్దాం వెళ్ళారండి. ఆశ్చర్యం ఏమిటంటే అసలు ఇల్లు లేదండి. ఇల్లే లేవు. అంటే 409 మందిని ఒక ఫిక్టీషియస్ అడ్రస్లో నమోదు చేశారండి. 509 మందిని ఒక ఫిక్టీషియస్ అడ్రస్లో నమోదు చేశారండి. అలా ఎన్ని చేశారు? ఇది 3 నియోజకవర్గాల్లో చేసినటువంటి సర్వేలో ఈ 509, 409 తేలిందండి. ఇది మొత్తం రాష్ట్రం అంతా చూస్తే 3,20,00,000 మంది ఇలాంటి బాబు తేలిందండి. ఎవరు వీళ్ళందరూ? సో అంటే దాని అర్థం ఏమిటి? మీరు దీన్ని ప్రక్షాళన చేయడానికి చేయలేదు, విదేశీయులు తీయడానికి చేయలేదు. మీరు చేసిందల్లా ఏంటయ్యా చివరికి తేలిందంటే మీరు ముస్లింలను తీసేశారు పెద్ద సంఖ్యలో, దళితులను తీసేశారు, మహిళలను తీసేశారు, ఆదివాసీలను తీసేశారు. ఇది జరిగింది. 12 రాష్ట్రాల్లో జరుగుతుందండి. 12 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దాంట్లో మనకి తెలియంది ఏమిటంటే దగ్గరగా 13-14% ఆ రాష్ట్రాలు యావరేజ్ చూసుకుంటే సగటున ఈ 12 రాష్ట్రాల్లో దగ్గరగా ఒక 15%, 13 నుంచి 15% ఓటర్లను తొలగిస్తున్నారండి. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా. ఇప్పుడు నిన్నే మనకి 6వ తారీఖున యూపీ లిస్ట్ బయటకు వచ్చిందండి. వాళ్ళు తీసేసినటువంటి 2,80,00,000 మంది తీసేశారు. తమిళనాడులో ఇప్పుడు టార్గెట్ ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్య ఫైనల్గా ఎంత, ఒక 1,00,000 ట్వీట్లు అంతే ఉంటుంది. ఇది కూడా ముందు 2.93 అన్నారు, 2.83 వచ్చింది అనుకోండి, 2.83. ఇప్పుడు తమిళనాడులో 93 లక్షల మంది అండి. ఏమండి, 93 లక్షల మందిని తీయడానికి సిద్ధపడ్డారండి ఇప్పుడు తమిళనాడులో. అండ్ గుజరాత్లో 72 లక్షల మంది అండి. వెస్ట్ బెంగాల్లో 58 లక్షల మంది, మధ్యప్రదేశ్లో 30 లక్షల మంది అండి, రాజస్థాన్లో 43 లక్షల మంది అండి, ఛత్తీస్గఢ్లో 28 లక్షల మంది అండి, కేరళలో 21 లక్షల మంది అండి, ఉత్తరప్రదేశ్లో ఇంత చెప్పాను 2.83. అయితే ఇదంతా ఏమిటి? నా ఉద్దేశంలో నిర్మోహమాటంగా చెప్పాలంటే బ్రహ్మారెడ్డి గారు, నా ఉద్దేశంలో ఇది
రక్తపాతం లేని రాజకీయ నరమేధం. అంటే ఇదివరకు ఇది మన జాతి కాదు, ఇప్పుడు అది అది అమెరికాలో కావచ్చు, స్పెయిన్లో కావచ్చు, జర్మనీలో కావచ్చు, మరో చోట కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, అనేక దేశాల్లో కావచ్చు, మన వాళ్ళు కాదనుకున్న వాళ్ళని బయటకైనా పంపించారు. బయట పంపించడం కుదరకపోతే చంపేశారు. చంపేద్దాం అనుకున్నారు, చంపడం కుదరకపోతే బయట పంపించారు. మనం ఇవాళ 2025-26లో చంపాలేము, బయటకు తోయాలేము. కాబట్టి సిటిజన్ని చంపకుండా సిటిజన్షిప్ని చంపేస్తే మన రాజకీయ సమాజం ప్రక్షాళన అయిపోయినట్టు కదా. ప్రక్షాళన వీళ్ళు చేసేది ఇదండి. ఆ ప్రక్షాళన కాదు, ఈ ప్రక్షాళన చేస్తున్నారు. అంటే ఇది కేవలం హిందువులు మన మన రాజకీయ అభిప్రాయానికి అనుగుణంగా ఉండేటటువంటి వారిని మాత్రమే ఉంచి మిగతా వాళ్ళని తీసేసేటటువంటి ప్రక్షాళన చేస్తున్నారు. అంచేతనే దీన్ని రక్తపాతి రహిత రాజకీయ నరమేధం అంటున్నారండి. అది తప్పు, ఇంకోటి కాదు. ఇది మీకు ఉత్తరప్రదేశ్ చూద్దామండి. ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఎంతమంది తీశారంటే సుమారుగా ఇదివరకు ఉన్నటువంటి అంటే ఇందాక జనాభా అనుకున్నాం కదా, వయోజనులు ఎంతమంది ఉండాలో ఒకసారి చూస్తే 16.1 కోటి ఓటర్లు ఉండాలి. వయోజనుల సంఖ్య అది. 1,00,000 అటు ఇటుగా ఉంటే పర్వాలేదు, పోనీ ఇక్కడికి వెళ్ళారు, ఇక్కడ తప్పు జరిగింది అనుకోవచ్చు. 16.1 ఉండాల్సినటువంటి చోట వాళ్ళు 12.6 కోట్లు పట్టుకొచ్చారండి. అంటే సుమారుగా మీకు 3,70,80,00,000 తీసేశారండి. ఎవరు వీళ్ళు? ఇందాక బీహార్లో చెప్పినట్టుగా అదే తేలుతుంది. మీకు ఇంకో విచిత్రమైనది ఇందులో అంటే ఇది కేవలం శాసనసభ, లోక్సభ సంబంధించినటువంటి ప్రక్షాళన జరుగుతోంది. దానికి నిదర్శనం ఏంటంటే మీకు ఇంచుమించు ఇదే సమయంలో ఇది జరిగిన కొంచెం ముందే మీకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ లోకల్ బాడీస్కి వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళ ఓటర్స్లో అండి రూరల్ ఓటర్స్ 12.7 కోట్లండి, అర్బన్ ఓటర్స్ 3.4 కోట్లండి. ఈ రెండు కలుపుకుంటే 16.1 కోటి వస్తుందండి. వాళ్ళకు వచ్చినప్పుడు నీకు ఎందుకు రావట్లేదు? నీకు వాళ్ళకి 16.1 కోటి వచ్చినప్పుడు నీకు 12.6 కోట్లు ఎందుకు రావాలి? సుమారుగా 3.8 కోట్లు తేడా ఎందుకు రావాలి నీకు? ప్రక్షాళనే కదా ఇది. అంటే ఇది ఎథనిక్ క్లెన్సింగ్ అంటారు చూడండి. ఒక జాతిని మొత్తం తీసేయడం, మనకి సంబంధించిన వాళ్ళు కాదు, మన భాష కాదు, మన సంస్కృతి కాదు, మన మతం కాదు, మన ప్రాంతం కాదు, మన రంగు కాదు అని తీసేసేవాళ్ళు. అదే టైప్లో వీళ్ళు చేస్తున్నారు. అంటే ఇది కేవలం ఒక ఎన్నికకి సంబంధించినటువంటిది అని అది ఒక పరిమితమైన దృష్టితో చూడొద్దండి. ఒక్కసారి రాజకీయ సమాజం యొక్క నైజాన్ని, స్వరూపాన్ని మార్చేసామనుకోండి, మార్చేస్తే ఏమవుతుందంటే బ్రహ్మారెడ్డి గారు, ఎవరు పోటీ చేసినా కూడా వాళ్ళ ఇష్యూసే అడ్రస్ చేయాలి. ఇప్పుడు కేవలం హిందువులే ఓటర్లు అనుకోండి, ఇక్కడ ప్రతి పార్టీ హిందూ పార్టీ అవుతుంది. కేవలం హిందూ పార్టీ అవ్వాల్సినటువంటిది కేవలం బీజేపీ ఒకటే కాదు, అందరూ కూడా అదే మాట మాట్లాడాలి. నేను అనుకోవడం అలాంటి ప్రక్రియకి ఇది మొదటి అడుగు అనుకుంటున్నానండి. గతంలో పౌరసత్వ లిస్ట్ అని ఒకటి 4-5 ఏళ్ళ ఆలోచించారు కదా, దాన్ని మరో రూపంలో ఎన్నికల కమిషన్ చేస్తుందా అనే అనుమానం ఏమన్నా వస్తుందా ఇలా జరిగితే? నేను అనుకోవడం అనుమానం కాదండి, అదే. ఎందుకంటే పౌరసత్వం ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ పెడదామన్నారండి మొత్తం దేశం అంతా. అంటే అస్సాంలో ఉంది, అది అస్సాంలో చేశారు. ఇప్పుడు అస్సాంలో పెద్ద ఉద్యమం అవ్వడం, ప్రభుత్వాలు పడిపోవడం, కొత్త ప్రభుత్వాలు రావడం, కాలేజీలో చదువుకుంటున్నట్టు వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోవడం, మంత్రులు అయిపోవడం మనం చూసాం. వాళ్ళు చాలామంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి మిగతా చోట నుంచి మా దగ్గర ఉంటున్నారు అనేటువంటి అజిటేషన్ అండి. అప్పుడు అక్కడ ఎన్ఆర్సీ పెట్టారు. అది 2003 నుంచి ఎన్ఆర్సీ ఎప్పటి నుంచి జరుగుతోంది. అయితే ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఇక్కడ, ఇప్పుడు మీరు చొరబాటుదారులను ప్రక్షాళన చేయడానికి ఎస్ఐఆర్ అంటే మీరు అస్సాంలో ఎందుకు ఎస్ఐఆర్ చేయట్లేదు? అసలు ఎస్ఐ అంటే విదేశీయులు, బాగా వివాదాస్పదమైనటువంటి విదేశీయుల గురించి వివాదాస్పదమైనటువంటి రాష్ట్రం ఏదైనా ఈ దేశంలో ఏదైనా ఉందంటే అస్సామే. అస్సాంలో ఎస్ఐఆర్ చేయట్లా, ఎస్ఆర్ చేస్తారు, స్పెషల్ రివిజన్ అంటున్నారు కానీ ఎస్ఐఆర్ అంటే ఎందుకనంటే అక్కడ ఇప్పటికే జరిగినటువంటి ఎన్ఆర్సీలో
19 లక్షల మంది విదేశీయులను తేల్చారండి. ఇక్కడ 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 పౌరసత్వం లేని వాళ్ళు, ఇక్కడ కాగితాలు సరిగ్గా లేనటువంటి వాళ్ళు 19 లక్షల మంది తేల్చారండి. అందులో 7 లక్షల మంది ముస్లింలు, 12 లక్షల మంది హిందువులు. పంపితే అందరం పంపాలిగా. పంపితే ఎక్కువ మంది హిందువులు పంపించాలి. ఓటు కనుక క్యాన్సిల్ చేయాలంటే ఎక్కువ హిందువులు చేయాలి. అందుకని అక్కడ చేయకుండా మిగతా చోట చేస్తున్నారండి. మిగతా ఆ వంక పెట్టుకుని ఆ నెపం మీద ఇవన్నీ చేస్తున్నారండి. ఒకటి ఎన్ఆర్సి సిఏఏ పెడతాము అని అంటే అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం లేచింది దేశంలో. కోవిడ్కి ముందు వెనకడుగు వేయాల్సి వచ్చింది. వెనకడుగు వేసి అది చేయలేం కాబట్టి దొడ్డిదోవన ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుని వాళ్ళు ఈ ప్రక్షాళన చేస్తున్నారనేటువంటిది నా అనుమానం అండి. అది రక్తపాతం లేకుండా, బయటికి గింటేయకుండా, చంపేయకుండా, కేవలం పౌరుణ్ణి చంపకుండా పౌరసత్వాన్ని తీసేసేటటువంటి ప్రక్రియ. యు ఆర్ నాట్ కిల్లింగ్ ద సిటిజన్, బట్ యు ఆర్ కిల్లింగ్ ది సిటిజన్షిప్ బై డిసెన్ఫ్రాంచైజింగ్, బై రిమూవింగ్ యువర్ ఓట్. ఇప్పుడు మనకి ఓటు లేకపోతే యు ఆర్ నాట్ ఏ సిటిజన్. మన 20 మంది ఒక సందులో ఉంటే మనకి ఎవరికి ఓటు లేకపోతే ఏ రాజకీయ నాయకుడైనా నమస్కారం పెట్టుకుంటే మన సందులోకి వస్తాడండి? మనకు రోడ్డు వేస్తారండి? మనకి మంచినీళ్ళు ఇస్తారండి? మన వీధి కరెంట్ ఉంటుందండి? మన వీధిలో చెత్త తీస్తారండి? మనకి ఏ రకమైన సదుపాయం ఉంటుంది? ఏ రకమైన హక్కు ఉంటుంది? ఏ రకంగా మనం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సమాజంలో మనం సభ్యులుగా ఉంటాము? అంటే రాజకీయ సమాజంలో కొంతమంది వారి మతం వల్లో, కులం వల్లో, జాతి వల్లో, మరో దాని వల్లో, భాష వల్లో వారి యొక్క ఈ రాజకీయ సమాజంలో వారి సభ్యత్వాన్ని తీసి పారేయాలి అనేటటువంటి కసరత్తే ఎస్ఐఆర్. ఇది మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కదా సార్? బాగా రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇట్లా అనుకోలేదు కదా మనం. మనకు అది ఒక్కసారి దాని గురించి గుర్తు చేసుకుంటారండి. అనేక దేశాల్లో రాజ్యాంగాలు ఉన్నాయి. అనేక దేశాల్లో రాజ్యాంగాలు ఇప్పుడు ఒక నేషన్ స్టేట్, జాతీయ రాజ్యాలు ఏర్పడిన దగ్గర నుంచి 1648లో జరిగిందంటారు. ఇంకా అంత ముందు నుంచి జరిగింది ఉండొచ్చు. బట్ 1648లో ఫార్మల్గా నేషన్ స్టేట్ వాజ్ బోర్న్ అని చెప్తారు. అప్పటి నుంచి జరిగినటువంటి ఏర్పాటైనటువంటి అన్ని జాతీయ రాజ్యాల్లో రాజ్యాంగాలు పెట్టుకున్నప్పుడు కానీ, రాజ్యం ఏర్పాటు చేసుకున్నప్పుడు కానీ వాళ్ళని బాగా ఎక్కువ సమయం వాళ్ళని ఆలోచింపజేసినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఈ జాతీయ రాజ్యంలో ఎవరు సభ్యులుగా ఉండాలి? ఎవరు? మన మతం వాళ్ళ, మన జాతి వాళ్ళ, మన రంగు వాళ్ళ, మన భాష మాట్లాడేవాళ్ళ, మన సంస్కృతిలో ఉన్నటువంటి వాళ్ళ, ఎవరు అని. అది వాళ్ళు అది బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, అమెరికా కానీ, రువాండా కానీ, మరొకటి కానీ అందరూ కూడా మన జాతి, మన భాష, మన సంస్కృతి, ఏదో మన మతం అని పెట్టుకోరు. క్యాథలిక్లా, ప్రొటెస్టెంట్లా, యూదులా, ఇస్రాయేల్ కానీ, అరబ్లా, మరొకళ్ళ పెట్టుకున్నారు. మన పొరుగున్నటువంటి పాకిస్తాన్ కూడా మత ప్రాతిపదికన ఏర్పాటు చేసుకున్నారు. కానీ మన రాజ్యాంగ రచయితలు 3 సంవత్సరాలు, సుమారుగా 1 నెల తక్కువ 3 సంవత్సరాలు వాదోపవాదాలు చేసుకున్నా, చర్చలు చేసుకున్నా, ఒక్క క్షణం కూడా ఈ జాతిలో ఈ రాజకీయ సమాజంలో సభ్యులుగా ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, దానికి క్రైటీరియా ఏమిటనే దాని మీద మాట్లాడలేదండి. అందరూ ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేశ పౌరులే. ఈ దేశంలో చదువున్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా, పన్ను కట్టినా కట్టకపోయినా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, ఏ మతానికి చెందిన, ఏ భాష అయినా సరే, ఏ సంప్రదాయం అయినా సరే, ఎక్కడున్నా సరే, మీరు తూర్పు తిరిగి దండం పెట్టినా, పడమరకు తిరిగి దండం పెట్టినా, ఏమైనా సరే మీరు ఈ జాతిలో ఒక సభ్యులే, ఈ రాజకీయ సమాజంలో సభ్యులే అన్నారు కదండి. వయోజన ఓటు హక్కు మొట్టమొదటిసారి ఒకేసారి ఇచ్చింది ఈ దేశం, ఇంకెక్కడ ఇవ్వలేదు. అందరూ కూడా సమయం తీసుకున్నారు, మనం వెంటనే ఇచ్చాం. ఇప్పుడు మనం ఆ 3 సంవత్సరాలు ఏమి చర్చలు చేసాం, ఏమి వాదోపవాదాలు చేసాం? ఈ దేశంలో సౌభ్రాతృత్వాన్ని ఎలా నెలకొల్పాలి, సమానత్వాన్ని ఎలా తీసుకురావాలి, స్వేచ్ఛను ఎలా ఇవ్వాలి, ఇవి మాట్లాడుకున్నాం. అణగారిన వారిని ఎలా పైకి తీసుకురావాలి, వారికి ఏ రక్షణలు ఇవ్వాలి. అనేక మతాలు ఉన్నటువంటి దాంట్లో మనం మతాతీత రాజ్యాన్ని ఎలా పట్టుకోవాలి, సెక్యులరిజంని ఎలా నెలకొల్పాలి, సెక్యులరిజం ఎలా కావాలి, డెమోక్రసీ ఎలా పెట్టుకోవాలి, జస్టిస్, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ, వీటి గురించి మనం చర్చ చేస్తాం.
ఏది మాట్లాడినా ఇది పట్టుకొచ్చేవాళ్ళం అండి. ప్రెసిడెంట్ హక్కులు ఎలా ఉండాలి, మరి సిటిజన్ ఏమైపోతాడు, అట్టడుగు ఉన్నవాడు ఏమైపోతాడు, రాష్ట్రానికి కేంద్రానికి ఎలా ఉండాలి సంబంధాలు, దాంట్లో మళ్ళీ ఇది సమానత్వం ఎలా పట్టుకోవాలి, సౌభ్రతత్వం ఎలా నెలకొల్పాలి, ఇవే మాట్లాడుకున్నాం మనం. మిగతా దేశాలు ఏవి మాట్లాడుకోలేదండి. అలా మాట్లాడుకుని చేసుకున్నటువంటి రాజ్యాంగంలో, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలు కూడా మన సుదీర్ఘకాలం జరిగినటువంటి స్వాతంత్ర పోరాటం నుంచి ఉద్భవించినటువంటి విలువలు. అంటే ఆ పోరాటంలో భాగస్వాములు కానటువంటి శక్తులు, వేదికలు, ఆ రాజ్యాంగ సభలో కూడా లేనటువంటి వ్యక్తులు, వేదికలు ఇవాళ రాజ్యం వెళ్తున్నారు కాబట్టి ఆ విలువలతో సంబంధం లేదు, ఆ విలువలకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ముట్టుకోవడానికి కష్టం కాబట్టి అలాగే ఉంచి దాంట్లో మొత్తం గుజ్జంతా లాగేసేటువంటి ప్రయత్నం జరుగుతుందండి ఇవాళ, మరొకటైతే కాదు. మరొక విషయం సార్, ఆధునిక విజ్ఞాన శాస్త్రం దాదాపు 3 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి మానవ జాతి ఈరోజు మనం అనుకుంటున్న హోమోసెపియన్స్ వచ్చారని చెప్తా ఉంది. ఎర్ర సముద్రం దాటిన 1500, 2000 యొక్క సంతానమే ఇప్పుడున్న ప్రపంచ జనాభా అంతాని. కొన్ని వేల సంకరాలు జరిగినాయని, ఈ క్రమంలో నల్లోళ్ళు, తెల్లోళ్ళు, పొడుగోళ్ళు, పొట్టోళ్ళు, లావోళ్ళు, సన్నమోళ్ళు, రకరకాల ముఖ కవలికలు కలిగిన వాళ్ళు వచ్చినారు, మొత్తం ఒకటే జాతిది అని ఈరోజు ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకు స్పష్టంగా చెబుతుంది. ఈ సంకరాలు అనేవి కూడా జరగకపోతే మానవ జాతి ఇంత దూరం కూడా బతికే అవకాశం లేదని చెప్తా ఉంది. దీన్ని మన రాజ్యాంగం హైలైట్ చేసిందని నాకు అనిపిస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే. ఈరోజు ఆ విలువ కదా మనం స్వీకరించాలా? మళ్ళా పాతకాలానికి వెళ్ళి మా భాష మాట్లాడేవాళ్ళు, మా సంస్కృతి వాళ్ళు, మా జాతి వాళ్ళు మిగలాల మిగతా ఉండకూడదు అనటం అనేది ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకమైంది కదా. మూర్ఖత్వం అండి, మూర్ఖత్వం కాదు, చాలా సెలెక్టివ్ మూర్ఖత్వం. బ్రహ్మారెడ్డి గారు, ఇప్పుడు అసలు ఇవాళ మనకు తెలిసినట్టు మానవ జాతి గురించి తెలిసినటువంటి మీరు చెప్పినటువంటి విషయాలు కానీ మనం దృష్టిలో పెట్టుకుంటే ప్యూర్ అనేటువంటి దానికి ఎక్కడ అర్థం లేదు. దిస్ నో ప్యూర్ కదా. ఒకటి, ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వీడు అందరూ ఇక్కడ వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. మనం 300 సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చారు, 400 సంవత్సరాల క్రితం వీళ్ళు వచ్చారు అంటే నువ్వే కొన్నాళ్ళ క్రితం వచ్చావు, నువ్వు ఎక్కడ అవుతావు? అలా వెళ్తుంటే నువ్వు ఆఫ్రికా వెళ్ళిపోవాలి, మళ్ళీ మన మూలాలు వెతుక్కోవాలంటే అక్కడికి వెళ్ళాలి. అంతేగాని నేను ఒకే 2000 సంవత్సరాల క్రితం వరకు వెళ్ళి ఆగి అప్పటిదే నాది సరైనటువంటి ప్యూర్ నాగరికత అంటే ఎక్కడ కుదురుతుంది? ముందుకు వెళ్ళవా? ఇప్పుడు మనకి ఇప్పుడున్నటువంటి పాలకులు, ఇప్పుడున్నటువంటి పాలక పక్షం, వాళ్ళని నిర్దేశిస్తున్నటువంటి భావజాలం మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే బ్రహ్మారెడ్డి గారు, ఏ దేశ చరిత్ర అయినా, మన దేశ చరిత్ర ఇంకా ఎక్కువగా పొర తర్వాత పొర మీద పొర, 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 పొర మీద పొర అలా అవుతూ వచ్చిందే కదా. దీన్ని 4 పొరలు నాకొద్దు, 5వ ప్రక్కన వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుంది? సాధ్యం కాదు. సాధ్యం తప్పు కూడా, అది తప్పు కూడా. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మీరంతా ఈ దేశానికి అధికారులు, ఈ దేశంలో నేను కూడా ఈ దేశానికి అంతే అధికారిని కదా. నాకెంత హక్కు ఉందో మీకు అంతే హక్కు ఉండాలి, మరొకరికి అంతే హక్కు ఉండాలి. ఇది కేవలం ఒక భాష మాట్లాడే వాళ్ళకే హక్కు, ఒక మతాన్ని అవలంబించే వాళ్ళకే హక్కు, ఒక 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 రకమైన రక్తం ఉన్న వాళ్ళకే హక్కు, ఒక రకమైన రంగు ఉన్న వాళ్ళకే హక్కు అంటే ఎక్కడ కుదురుతుంది? కాదు కదా. అది ఈ సైన్స్ అంతా మనం రాజ్యాంగం రాసుకున్న నాటికి తెలియకపోయినా కూడా ఆ విలువలు దీన్ని హైలైట్ చేసిన ఒక విశాలమైనటువంటి దృక్పథం అండి. ఆ విశాలమైనటువంటి దృక్పథం ఉంటే ఏమవుతుందంటే బ్రహ్మారెడ్డి గారు, మీకు తెలియదు కాదు, విశాలంగా ఉన్నటువంటి దృక్పథం అంటే చేతులు చాచి ఆహ్వానించేటువంటి దృక్పథం ఉంటే కొత్తవి వచ్చినా ఇముడతాయి. అది కాదు, ఇదే అన్నాం అనుకోండి, అక్కడ అయిపోతుంది. అంచేత ఆ వేళ తీసుకున్నటువంటి విశాల దృక్పథం వల్ల ఇప్పుడే కాదు, ఇంకొక 1000 ఏళ్ళ తర్వాత కూడా కొత్త పరిణామాలు ఏమి వచ్చినా కూడా అవన్నీ కూడా ఆహ్వానించదగినవి అవుతాయి. అది దానికి దీనికి తేడా. ఎన్నికల సమయంలో వీవీప్యాట్లలో ఉన్న సమాచారం కానీ, లేదా ఈవీఎంలో ఉన్న సమాచారం కానీ, సీసీటీవీ ఫుటేజ్ కానీ, 5-6 గంటల తర్వాత జరిగిన ఓటింగ్లో వ్యక్తుల యొక్క ఫోటోలు, వాళ్ళకి ఇచ్చిన స్లిప్పులు అన్నిటినీ ఎంతకాలం ఉంచాలి, ఇంతకాలం ఉంచాలనే దానికి ఏదైనా ఒక శాంక్టిటీ ఏదైనా ఉందా? అంటే దాని మీద కాంట్రవర్సీ వచ్చి ఎవరైనా
అభ్యర్థికి అన్యాయం జరిగిందనుకుంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళాలంటే వాళ్ళ చేతికి ఇదే కదా ఆధారాలు. అవునండి. ఇప్పుడు ఖచ్చితంగా 90 రోజులు ఉంచాలండి. ఒకవేళ ఏదైనా వ్యాజ్యం పడితే ఆ వ్యాజ్యం తేలే వరకు ఉంచాలండి. ఇప్పుడు సడన్‌గా మొన్న ఎన్నికల సంఘం వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల అధికారులకి ఇది డిస్ట్రాయ్ చేసేయండి, ఇది కాల్చేయండి, ఇది తీసేసేయండి అని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఎందుకు ఇవ్వాల్సొచ్చింది? అది ఎవిడెన్స్ కదా. దాన్ని ఏ రకంగా కూడా ధ్వంసం చేయకూడదు కదా! ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 6 గంటల తర్వాత 12% ఓటింగ్ పెరిగిందన్నప్పుడు వాళ్ళు ఎవరున్నారో ఆ వివరాలు ఇవ్వమనంటే మన దగ్గర లేవనంటే అంటారు ఇప్పుడు. ఎందుకంటే తీసేశారు కాబట్టి. ఖచ్చితంగా 90 రోజులు ఉంచాలండి. 90 రోజులు మామూలుగా ఉంచాలి. ఒకవేళ ఆ నియోజకవర్గంలో గనుక ఏదన్నా ఎన్నికల పిటిషన్ పడిందనుకోండి, ఈ పిటిషన్ తేలే వరకు ఉంచాలి. ఆ 2 సూత్రాలకి సహజంగా ఆలస్యం అవుతుండదు కానీ అది పూర్తి అయ్యేదాకా ఉండాల్సింది. ఉండాల్సిందే. ఆ 2 సూత్రాలకి కూడా తిలోదకాలు ఇచ్చారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఉండే డిజిటల్ డేటా కాబట్టి ఎక్కువ భాగము వీటిని ఎక్కువ కాలం ఉంచడానికి పెద్ద స్పేస్ కూడా ఏం పడుతుంది? స్పేసు పట్టదు. రెండోది ఖర్చు కూడా అవ్వదండి. అసలు మొత్తం ఎన్నికల మొత్తం దేశానికి సంబంధించినటువంటి ఎన్నికల జాబితా కూడా ఒక హార్డ్ డిస్క్లో తీసుకోవచ్చండి. క్లౌడ్లో పెట్టుకోవచ్చండి. అది మీకు సంవత్సరానికి ఒక 10,000 15,000 కన్నా ఎక్కువ అవుతుంది దాని రెంట్ కట్టుకోవాలండి. 90 రోజులని కాకుండా సంవత్సరం నుంచి కూడా ఏ ఖర్చు ఏం కాదు. అసలు శాశ్వతంగా ఉంచచ్చు కదండి. అందులో ఏముంది పెద్ద అందులో? ఎందుకంటే మీరేమి ఎక్కడ పెద్ద పట్టుకొచ్చి పెట్టట్లే ఇక్కడ. భవిష్యత్తులో ఎవరైనా రీసెర్చ్ చేయాలనుకుని కూడా ఉపయోగపడుతుంది. డిజిటలే కదా, ఉంచచ్చు. అంటే ఇప్పుడు చట్టం అయితే 90 రోజులు ఉంచాలని ఉంది ఒకప్పుడు. అవును. అంటే అది బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు కాబట్టి. ఇప్పుడు దీనికి అనుగుణంగా చట్టం మార్చుకోవాలంటే మాత్రం ఇంకా ఎక్కువ రోజులు ఉంచచ్చు, శాశ్వతంగా కూడా ఉంచచ్చు. అదంటే ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది కాబట్టి బ్యాలెట్ బాక్సులోనంటే ఇది డిస్క్లే కదండి. ఇదేముంది డిస్కే కదా. దాన్ని వేరే హార్డ్ డ్రైవ్లోకి తీసుకోవచ్చు. తర్వాత రిట్రీవ్ చేసుకున్నాక ఎరేజ్ చేసుకొని మళ్ళీ మిషన్ వాడుకోవచ్చు. తర్వాత ఇంకొక అంశం సార్, ఇప్పుడు ఈవీఎం మిషన్ల యొక్క ఇంటిగ్రిటీ మీద కొంత చర్చ జరుగుతూ ఉంది. వీవీప్యాట్లు ఆ సమస్యను పరిష్కరించడం కోసమని వచ్చినాయి. మనం ఎవరికి ఓటేస్తున్నా అక్కడ కనపడుతుంది, అక్కడ రిజిస్టర్ అవుతుంది. ఇలా కాకుండా వీవీప్యాట్లో కనపడేటువంటి స్లిప్ లాగా బయటకు వచ్చి వీటిని ఒక డబ్బాలు వేసేస్తే ఇది ఫిజికల్ ఎవిడెన్స్ అవుతుంది. రేపు పొద్దున ఏదైనా కాంట్రవర్సీ ఆ బూత్లో కానీ నియోజకవర్గంలో కానీ వస్తే ఒక పక్క ఈవీఎం మిషన్ చూడవచ్చు, మరో పక్క వీవీప్యాట్ స్లిప్లు లెక్కేస్తే క్యారీ చేస్తే సరిపోతుంది కదా. అట్లా లెక్కేస్తే టైం ఎక్కువ పడుతుంది. అంటే పుణ్యాలు ఒక రోజు ఎక్స్ట్రా పడితే ఏం కోపలు ఉంటాయి? 5 ఏళ్ళకి ఒకసారి జరిగే ప్రక్రియ. మీరు 7 విడతలుగా 3 నెలలు ఎన్నికలు పెడుతున్నారు. ఇంకో 10 రోజులు ఎక్కువ పడుతుంది, ఏమవుతుంది? లెక్కేయడానికి మామూలు బ్యాలెట్ పేపర్ లెక్కేసినప్పుడు కూడా 1 రోజు 2 రోజులు అయిందంతే. అది ఆలస్యం అవుతుంది అనేటటువంటి మాట అర్థరహితం అండి. మీరు పోలింగ్ అయిన తర్వాత 11 రోజులకు కానీ ఫైనల్ ఫిగర్ చెప్పట్లేదు, ఆలస్యం కదా. అసలు లాజికే లేదు దానికి. సరే, ఇంకోటి మీకు అనేక దేశాల్లో ఈవీఎంకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. దానికి కారణం ఏముంటుంది సార్? దానికి కారణం ఏంటంటే అక్కడ చాలా పరిశోధనలు చేసి ఈవీఎంలు సేఫ్ కాదు నిర్ధారించుకున్నారండి వాళ్ళు. దీన్ని హ్యాక్ చేయొచ్చు, దీన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, ఇది రిలయబుల్ కాదు, ఆ సాఫ్ట్వేర్ కోడ్ తోటి దీన్ని మార్చేసేయచ్చు అనేటువంటి దాని మీద వాళ్ళు వెళ్ళారు అనుకోండి. మనం కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలి. అంటే ఇది వెంటనే ఇప్పుడే తప్ప నిర్ణయించకలా. వాళ్ళ అనుభవం ఏంటి, వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళారు అనేది అధ్యయనం చేయడంలో తప్పే ఉంటుంటున్నాను నేను. ఒకటి. రెండోది, ఇప్పుడు వాళ్ళు తిరిగి బ్యాలెట్ పేపర్కి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైనా చూడండి, పోలింగ్ అయిపోయిన అదే రోజు రాత్రి ఫలితాలు కూడా వచ్చేస్తాయి. ఇదివరకు కూడా మన దగ్గర వచ్చేట్లా లేట్ నైట్ ఫలితం కౌంటింగ్ చెప్తున్నా. ఏది లేట్ నైట్ కూడా చెప్పారు, మరుసటి రోజు కల్లా పూర్తయినాయి, అయిపోయాయి కదండి అదే రోజు. ఇప్పుడు దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఎన్నికల్లో కూడా, అది ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఎక్కడైనా కూడా బ్యాలెట్ పేపర్ మీద వేసినటువంటి ఓట్లు కూడా ఎక్కడికక్కడ ఏ కౌంటింగ్ బూత్ పోలింగ్ అయిపోయిన వెంటనే కూర్చుని లెక్కించేసి
సెంట్రల్ ఆఫీస్కి మా దగ్గర ఇంత మా దగ్గర ఇంత అని అన్నీ వచ్చేస్తే ఒకసారి బాగా పొద్దుపోయిన తర్వాత ఆ ఫలితం కూడా ప్రకటిస్తారు. మనం ఎలక్ట్రానిక్లో ఉన్నా కూడా ఇన్ని ఫీజులు పెట్టుకుని ఇంత చేసి ఫైనల్ ఓటింగ్ ఫిగర్ కూడా అంత ఆలస్యంగా ఇచ్చి మళ్ళీ కౌంటింగ్ అంత ఆలస్యంగా చేసి కౌంటింగ్ చేసిన తర్వాత ఎన్ని పూలయ్యో చెప్పాల్సినటువంటి పరిస్థితులు మనం ఎందుకున్నాం ముందు చెప్పి తర్వాత కౌంటింగ్ చేయాలి కదా. లాజిక్ కూడా లేదు అక్కడ. ఇప్పుడు ఈవీఎంల మీద ఒక ఆర్గ్యుమెంట్ ఫ్లోట్ అవుతున్నప్పుడు లాజికల్గా ఏం చేసి ఉండొచ్చు? ఈవీఎం మిషన్ పోలింగ్లో ఉపయోగించింది పెడతాం ఇక్కడ, మీరు ఎవరైనా హ్యాక్ చేయగలమనే పద్ధతి మీకుంటే చేయండి, మాకు చూపించండి, తప్పని నిరూపించండి, ఓపెన్ ఛాలెంజ్ చేయాలి అడగొచ్చు కదా. ఓపెన్ ఛాలెంజ్ చేయట్లేదండి. ఇంకోటి, ఇప్పుడు మీ ఈవీఎంలో మెషిన్ వల్ల ఏం కాదండి, సాఫ్ట్వేరే కదా మెయిన్. సాఫ్ట్వేర్ ఎవరు రాశారు? సాఫ్ట్వేర్ ఓపెన్ సోర్స్ కోడ్, ఓపెన్ సోర్స్ కోడ్ ఇవ్వచ్చు కదా. అది ఎవరు మార్చడానికి అవకాశం లేదు. ఇది కోడ్ అని చెప్పాలి కదా, లేదు, కోడ్ చెప్పరు. తర్వాత సింబల్ లోడింగ్ యూనిట్ ఉంటుంది, SLU మెయిన్ అక్కడండి. సింబల్ లోడింగ్ యూనిట్కి దానికి ఉన్నటువంటి రక్షణలు ఏమిటి అది చెప్పరండి. సాఫ్ట్వేర్ ఎవరితో చెప్పరండి, దానికి కీ చెప్పరండి, మొత్తం గోప్యమే. తర్వాత చాలా చోట్ల ఒక అభియోగం ఏమొస్తుందంటే, బ్రహ్మారెడ్డి గారు మీకు కూడా తెలిసే ఉంటుంది, 10 గంటలు 12 గంటలు పోలింగ్ అయిన తర్వాత ఒక 15 రోజులు 20 రోజులు గొడవల్లో ఉన్న తర్వాత, ఒకసారి నెల్లాళ్ళు గొడవల్లో ఉన్న తర్వాత కౌంటింగ్ తీసుకొచ్చినప్పుడు కౌంటింగ్ రూమ్లో చూస్తే మళ్ళీ 100% బ్యాటరీ ఛార్జ్ ఉంటుంది. ఎలా ఉంటుంది? అది ఎట్లా సాధ్యం? నిత్య నియమం ప్రకారం తగ్గుతూ పోవాలి కానీ పోవాలి కదా. అంటే మళ్ళీ ఛార్జ్ చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు ఛార్జింగ్? అంటే ఆ స్ట్రాంగ్ రూమ్లోకి ఎవరైనా పెడుతున్నారా? అక్కడ ఎన్ని మెషిన్లు దాచుంచుతారు కదా ఒక స్ట్రాంగ్ రూమ్లో. ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి 200, 300 ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయా? ఎలా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఉంటుంది అది? దానికి ఎందుకు సమాధానం రాదు? పెరగడానికి అసలు వీలు లేదు. ఏ రకమైన లాజిక్ పనిచేయదు ఇక్కడ. ఇలాంటి డౌట్ ఉన్నప్పుడు వాడిన మిషన్ కదా చూపించాలి. ఎవరైనా అడిగితే అది చూపకుండా కొత్త మిషన్ మీకు డెమో ఇస్తామనడం ఎట్లా కరెక్టు? ఒంగోలు నుంచి ఒక అభ్యర్థి ఇలా అడిగితే ఆయన ధరావతి కూడా కట్టేసి వస్తే కొత్త మిషన్లో మీకు మాక్ పోలింగ్ చూపిస్తామని అంటారంటే తప్పు కదా. ఆయన అడిగి ధరావతి కట్టిన దానికోసం కాదు కదా, వాడిన మిషన్ చూపిస్తామంటున్నాడు.